జగ్గయ్యపేటలో ఈసారి ఎవరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి? జగ్గయ్యపేటని సిమెంట్ సిటీ ఆఫ్ ఆంధ్రాగా అంటారు. ఎందుకంటే 10 సిమెంట్ ఫ్యాక్టరీలు అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. సో ఇలాంటి నియోజకవర్గంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో చూద్దాం. వైసీపీ తరపున సామినేని ఉదయభాన్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్ గారు పోటీ చేస్తున్నారు. సో ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలు ఏంటో చూద్దాం. ముందు వైసీపీ అభ్యర్థి గురించి చూస్తే ఆయనకి ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు మేజర్ అడ్వాంటేజ్గా ఉంది. అలాగే సౌమ్యుడు అనే పేరు ప్రజా సమస్యల పరిష్కారంలో కాస్త చొరవ చూపించడం ఈయన కలిసి వచ్చే అంశాలుగా కనపడుతున్నాయి. ఇక ఈయనకున్న మైనస్ల సంగతి చూస్తే పెనుగంచిప్రోలు మండలంలో రోడ్లు సరిగ్గా వేయించలేదు, చాలా అధ్వానంగా మారిపోయే రోడ్లు అనే టాక్ అయితే బాగా వినపడుతుంది. అది మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలుగుదేశం హయాంలో కట్టించిన టిట్కో ఇళ్ల పంపిణీ జరగకపోవడం కూడా ఈయనకి మైనస్గా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల వచ్చే పొల్యూషన్ని తగ్గించడం కోసం సరైన చర్యలు తీసుకోలేదు అనే టాక్ కూడా వినపడుతుంది. ఇది కూడా మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత కూడా ఈయనకి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇక టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ గారి గురించి తీసుకుంటే ఆయన 2009-14లో వరుసగా గెలిచారు. 2019లో ఓడిపోయారు. సో గడిచినసారి ఓడిపోయి ఉన్నాడు కాబట్టి సింపతి వర్కౌట్ అవుద్ది అని చెప్పి అయితే భావిస్తున్నారు. అయితే ఇక్కడ కుల సమీకరణాలే కీ రోల్ పోషించబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు దాదాపు 45,000 మంది ఉన్నారు. అయితే బీసీలు 60,000 మంది ఉన్నారు. కాపులకు వచ్చేసరికి 27,000 దాకా ఉన్నారు. ఎస్సీలు 20,000, ఆర్యవైశ్య సామాజిక వర్గం దాదాపుగా 15,000-16,000 దాకా ఉన్నట్టు కనపడుతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సామినేని ఉదయభాన్ గారు కాపు సామాజిక వర్గం అయితే ఇటువైపు ఉన్న ఆయన వచ్చేసి ఆర్యవైశ్య సామాజిక వర్గం. సో ఆర్యవైశ్యులు ఓట్లు నాకు పడతాయి, కమ్మ సామాజిక వర్గం ఓట్లు నాకు పడతాయి. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ఓట్స్ నాకు కలిసి వస్తాయని కాన్ఫిడెంట్గా ఈయన ఉన్నాడు. ఈయన వచ్చేసి సామినేని ఉదయభాన్ గారు ఏమన్నా కాపు సామాజిక వర్గ ఓట్లు నాకు పోలరైజ్ అవుతాయి కంప్లీట్గా. అలాగే సంక్షేమ పథకాలు ఇచ్చున్నాం కాబట్టి మెజారిటీ ఆఫ్ బీసీ అండ్ ఎస్సీ కమ్యూనిటీ ఓట్స్ నాకు వచ్చేస్తాయన్న ధీమాలో అయితే ఆయన ఉన్నాడు. ఇద్దరు గెలుపు ధీమాను అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ హోరాహోరీ ఫైట్లో ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి కొద్దిగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడం, అలాగే జనసేనతో పొత్తులో ఉండడం కూడా కాపు ఓట్ సీట్ పోలరైజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి అది అడ్వాంటేజ్గా మారే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఈ నియోజకవర్గం వరకు తీసుకుంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ క్లియర్గా కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. అంతకుముందు ఎవరు గెలిచినా వరుసగా 2 సార్లు గెలిచారు. శ్రీరామ్ గారు 2009, 2014లో గెలిచారు. అంతకుముందు హ్యాట్రిక్గా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సామినేని ఉదయభాన్ గారు కూడా ఈసారి రెండోసారి గెలుస్తారు ఆ సెంటిమెంట్ ప్రకారం అనే ఒక టాక్ ఉంది. బట్ యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎడ్జ్లో అయితే తెలుగుదేశం పార్టీయే క్లియర్గా ఉన్నట్టు చూడొచ్చు.